ఒకప్పుడు ఒక చిన్న పాప ఉండేది. ఆమె పేరు హానియా. హానియా చాలా మంచిది, కాని ఆమె ఒంటరిగా ఉండేది. ఆమెకి ఆడుకునే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు కాదు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు పక్కన చిన్నగా, వణుకుతూ, బుజ్జి కుక్క పిల్ల కనిపించింది. కుక్క పిల్లకి ఆకలిగా ఉంది, భయంగా ఉంది. హానియా దగ్గరకు వెళ్ళి, దాన్ని నిమిరింది. కుక్క పిల్ల వెంటనే ఆమె చేతిని నాలుకతో నాకుతూ ప్రేమ చూపించింది. హానియా కంటికి వెంటనే ఆనందం వచ్చింది. నువ్వు ఒంటరిగా ఉన్నావా అని హానియా అడిగింది. కుక్క పిల్ల మొరుగుతూ తోక ఊపింది. హానియా దానిని ఇంటికి తీసుకెళ్ళింది. మొదట ఆమె అమ్మ, ఇంటి లోపల కుక్కా అని కొంచెం కోపంగా అడిగింది. కాని కుక్క పిల్ల అమాయకంగా చూస్తూ, చిన్నగా, బౌ అంది. వెంటనే అందరి హృదయం కరిగిపోయింది. హానియా దానికి పాలిచ్చింది. వేడి దుప్పట్లో పెట్టింది. కుక్క పిల్ల రాత్రంతా హానియా దగ్గర పడుకుంది. ఆ రోజు నుంచే అది ఆమెకు దగ్గరయింది. కొన్ని రోజుల తర్వాత హానియా దానికి పేరు పెట్టింది టోఫీ. హానియా స్కూల్ నుంచి వస్తే టోఫీ గుమ్మం దగ్గరే తోక ఊపుతూ ఎదురుచూస్తూ ఉండేది. ఇద్దరూ పార్క్లో ఆడేవారు. హానియా రాని రోజుల్లో టోఫీకి చాలా బాధ. ఒకరోజు హానియా జారి పడిపోయింది. ఆమె మోకాలి దగ్గర గాయం అయింది. వెంటనే టోఫీ పరుగెత్తి ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె కన్నీళ్లు తుడిచేలా, దాని నాలుకతో గాయాన్ని నాకింది. ఆ ప్రేమ చూసి హానియా నవ్వింది. సమయం గడుస్తూ, హానియా ఇక ఒంటరి కాదు. ఆమెకు ఒక నిజమైన మిత్రుడు ఉన్నాడు, టోఫీ. ఈ కథ మాకు నేర్పేది, ప్రేమ ఎక్కడి నుంచి వచ్చినా, అది మన హృదయం నింపేస్తుంది. స్నేహం మన జీవితాన్ని అందంగా మారుస్తుంది.